ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా ఎండింగ్ స్టేజ్కి చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా కేసీఆర్ విచారణ జరిగిందంటే ఇక అయిపోయినట్టే భావించాలి. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మనకు జాయిన్ అవుతున్నారు. ఇద్దరితో పాటు రచనారెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధిగా కాకుండా అడ్వకేట్గా ఆమెతో మనం మాట్లాడదాం. ఇందులో ఈ ఇచ్చిన నోటీస్లో ఆ దయాకర్ గారు, రవీంద్రరావు గారు ఈ నోటీస్నే కొంత బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఆ ఒక్క అంశానికి సంబంధించి రచనారెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. రచనారెడ్డి గారు, ఇప్పుడు ఇచ్చిన నోటీస్లో 65 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి కాబట్టి కేసీఆర్ మీరు హైదరాబాద్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారించేందుకు మేము వస్తామని ఇచ్చారు. ఈ నోటీస్ అలా ఇవ్వడం కరెక్ట్ కాదు. 65 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి ఎక్కడుంటే అక్కడికి పోయి విచారించాలి అనేది ఒక నిబంధన ఉంది అనేది కొంత ఆర్గ్యుమెంట్ వస్తుంది బీఆర్ఎస్ నుంచి. దాన్ని ఎలా చూడాలి, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు నోటీస్ చూసే ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరి దశకు వచ్చిందని భావిస్తున్నారా మీరు? అసలు అందరికీ నమస్కారం అండి. అసలు వీళ్ళు అసలు ఫోన్ ట్యాపింగ్ ని వీళ్ళు సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే తూతు మంతరంగా ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చేస్తున్నారా అనేది అయితే ఇక్కడనే తెలిసిపోతుందండి. ఈ నోటీస్ అయితే కళ్యాణ్ గారు అబ్సల్యూట్లీ అవుట్ రైట్ క్వాష్ చేయవచ్చు తెలుసా. ఎందుకంటే మనకు కొత్త చట్టాలు వచ్చి 2.5 ఏండ్లు అవుతున్నాయి, 3 ఏండ్లు. ఐ మీన్ వీఆర్ ఇన్ ద 3rd year. వాళ్ళు ఇంకా సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇస్తున్నారు. సిఆర్పిసి ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేదు. తెలంగాణ భారతదేశంలో ఉన్న రాష్ట్రమే. అంటే రచన గారు ఇక్కడ ఈ అంశంపై నేను గతంలో కూడా అంటే ఇదే నోటీస్ కేటీఆర్ హరీష్ రావుకు ఇచ్చినప్పుడు కూడా నేను కొంతమంది అడ్వకేట్లతో మాట్లాడాను, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడాను. అంటే బిఎన్ఎస్ యాక్ట్ రాకముందు నుంచి ఈ కేసు ఉంది, అప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి అలా నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు. అలా ఇవ్వడానికి లేదు, తూతూ మంత్రంగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నోటీసులు అంటే ఎఫ్ఐఆర్ బిఎన్ఎస్ రాకముందు ఉన్న ఎఫ్ఐఆర్ కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అప్పటిది కాదు కదా, మీరు గుర్తు చేసుకోండి సార్. మార్చ్ 2024 అవును. అదేంటి బిఎన్ఎస్ 2023 చట్టం వచ్చింది. అవును. సో అది అంటే ఆ రీజన్ ఎట్లయినా కాదు, బట్ ఎనీవేస్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడైనంత మాత్రాన ఇప్పుడు వీళ్ళు ఇచ్చే నోటీసులు అన్ని బిఎన్ఎస్ కిందనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఈ నోటీసులు ఇష్యూ చేశారు. ఇంకోటి ఏంటంటే 179 అంటే ఇది సెక్షన్ 160 సిఆర్పిసి కాకుండా సెక్షన్ 179 బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే కొత్త సిఆర్పిసిలో 179 కింద క్లియర్ గా 65 years కాదు, 60 years అంటే 15 years కన్నా తక్కువ ఉన్న మేల్స్, 60 years కన్నా ఎక్కువ ఉన్న మేల్స్ ప్లస్ ఆల్ ఉమెన్ వాళ్ళకు ఇంకో ఏ ఆప్షనే లేదు. అబ్సల్యూట్లీ రెసిడెన్స్ లో తప్ప ఇంకో ఏ ఆప్షన్ లేదు. అంటే వాళ్ళు జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ కి వస్తే తప్ప రెసిడెన్స్ లోనే వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. సో ఈ సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసు మీరు కావాలంటే మేము మీ దగ్గరకు వస్తాము, కానీ మీరు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో ఉండాలి అని అనేది అసలు అబ్సల్యూట్లీ అంటే అది సిఆర్పిసి ఫాలో అవుతున్న నోటీస్ కాదు, ఇటు బిఎన్ఎస్ఎస్ ఫాలో అవుతున్న నోటీస్ కాదు, ఎటు పనికిరాని నోటీస్. నేను ఒక్కసారి సెక్షన్ 179 సిఆర్పిసి చదువుతా సార్. Section 179 BNSS. Any police officer making an investigation under this chapter may by order in writing require the attendance before himself or any person being within the limits of his own or any adjoining station who from the information given or otherwise appears to be acquainted with the facts and circumstances of the case, and such person shall attend as so required, provided that no male person under the age of 15 years or above the age of 60 years or a woman or a mentally or physically disabled person or a person with acute illness shall be required to attend at any place other than the place in which such person resides.
సో మీరు సగం నోటీసులు అంటే సగము మేము వస్తాము, సగం మీరు రండి, మా బాధ్యత ఎక్కడన్నా కలిసి Right. ఫాయిదా అవుదాం అంటానికి లేదు. రైట్, ఒక్క నిమిషం. ఖచ్చితంగా ఏ జ్యూరిస్డిక్షన్లు ఉన్నా అక్కడికే వెళ్ళాలి. రైట్ రచన గారు, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఒకసారి రచన రెడ్డి గారు, ఉంటానండి. మీరు విన్నారు, ఇప్పుడు దయాకర్ గారు చెప్పింది విన్నారు. నోటీస్ ఇచ్చారు, దానికి సమాధానం వచ్చి చెప్పుకోవాలి అని అంటున్నారు. నోటీస్ ఇచ్చారంటే తప్పు చేస్తే ఇస్తారు నోటీస్ అని చెప్తున్నారు. ఇందులో కేసీఆర్ ప్రమేయం అంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమేయం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? కేసీఆర్ విచారణతో మొత్తం ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా పూర్తయ్యే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా రచన గారు? అస్సలుకే లేదు. ఎందుకంటే ఈ విచారణ అసలు స్టార్టే చేస్తలేరు కదా ఈ గవర్నమెంట్. జస్ట్ తూతూ మంత్రంగా తెలంగాణ ప్రజలను ఇట్లా ఆడిద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే రెండు విషయాలండి. దయాకర్ గారి కోసము సెక్షన్ 160 సిఆర్పిసిలో కూడా క్లియర్ గా రాస్తుంది, మేము అబవ్ 65 years ఓల్డ్ అయినా బిలో 15 years అయినా ఆడవాళ్ళైనా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చంద్రలోకంలో ఉంటే చంద్రలోకంకి వెళ్ళి వీళ్ళు ఇంటర్వ్యూ చేయాలి. సెక్షన్ 160 కింద మనము ఇంతకన్నా ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం కళ్యాణ్ గారు. సెక్షన్ 160 కింద ఇష్యూ చేసే నోటీసులు అక్యూజ్ కి ఇష్యూ చేసే నోటీసులు కావు అవి ఓన్లీ సాక్ష్యం ఎవిడెన్స్ కోసమే అవి. అవును, క్లియర్ గా సెక్షన్ లోనే ఉంటది. అవును, ఎనీ పర్సన్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. అంతే. అంటే ఎనీ పర్సన్ ఎవరికైనా కొంచెం దూరము కొంచెం ఒక హింట్ ఉన్నా లేకపోతే ఒక విషయం తెలిసినా మీరు మాకు చెప్పండి అని. ఇందులో కూడా రచన గారు అంటే మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ అక్వైంటెడ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రిలవెంట్ టు ద ఎబో కేస్. ఇందులో కూడా ఉంది, ఈ నోటీస్ లోనే ఉంది ఆ వర్డ్. అంతే ఓన్లీ ఫ్యాక్ట్స్ అంటే నీకు తెలిసి ఉండొచ్చు, వచ్చి మాకు చెప్పండి. అంతే. అయితే నేను ఇక్కడ అసలు వీళ్ళు దీన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే ఉద్దేశమే లేదు అని ఎందుకు అంటున్నానంటే, సార్ ఇది 2024 మార్చ్ 2024 లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్, ఇంకా దాని తర్వాత కేస్ డైరీ, ఇంకా రిమాండ్ నోటీసులు అవన్నీ నేను చదివిన అన్నిట్లా వీళ్ళందరూ అంటే ఈ ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, వీళ్ళందరి వాంగ్మూలాలు కూడా అంటే వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా మేము ఇది క్లియర్ గా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ డైరెక్షన్ లోనే చేశాము అన్నట్టు వాళ్ళందరూ పేర్కొన్నారు. డిఫరెంట్ డేస్ లో అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఇట్లా చేసినాము అన్నట్టు డీటెయిల్ గా రాసుంది. మరి అట్లయితే ఒకవేళ కేసీఆర్ అంటే ఒకవేళ మీకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెంపాలే అంటే మళ్ళీ మీరు కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా, హరీష్ రావు కైనా, ఎవరికైనా ఫ్యామిలీ మొత్తం ఇంట్రెస్టెడ్ ఉన్నదని మీరు అలిగేషన్స్ వేసినప్పుడు మీరు 2024 నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తుండ్రు? అది కూడా కేసీఆర్ గారికి ఇవాళ అటు ఇటు కానీ నోటీస్ అంటే ఇష్టం వచ్చినట్టు మీరు సిఆర్పిసి ఫాలో గారు, బిఎన్ఎస్ఎస్ ఫాలో గారు, ఇష్టం వచ్చినట్టు మేము నీ దగ్గరకు వస్తాం కానీ నువ్వు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లోకి రావాలంటే ఇదేంటి మధ్యలో కలిసి ఛాయ్ తాగుతారా వీళ్ళు? నువ్వు పోలీస్ స్టేషన్ కన్నా రావాలా? కానీ నీకు ఎగ్జిబిషన్ వర్తిస్తారు కాబట్టి నువ్వు ఇంకన్నా పోవాలా, ఆయన ఎక్కడంటే అక్కడికి పోవాలా నువ్వు. హైదరాబాద్ లోకి కేసీఆర్ రావాలి కానీ హైదరాబాద్ దాటి సిటీ వెళ్ళదు అన్నట్టుంది నోటీసు. అంటే ఇప్పుడు మీరే చూడండి సార్, 160 ఫాలో కాలేదు, కొత్త చట్టం 179 ఫాలో కాలేదు, రెండుట్లా అబ్సల్యూట్లీ దే హావ్ టు గో టు ద రెసిడెన్స్ అని అబ్సల్యూట్లీ రాసింది. చాయిస్ ఉన్నట్టు లేదు. ఒకవేళ వాళ్ళు వస్తా అంటే తప్ప మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రచన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.